వసుదైవ కుటుంబకం భారత్ అధ్యక్షతన G20 సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న ప్రస్తుత సమయంలో ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో వసుదైవ కుటుంబకం అనే భావనతో ఈ ఏడాది భారతదేశం అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు దిగ్విజయంగా జరిగింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగిన ఈ సదస్సుకు న్యూఢిల్లీ వేదికైంది. G20 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా వివిధ రంగాలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిర్వహించారు. ఆయా రంగాల ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరై సమగ్రంగా చర్చించారు. ఈ చర్చల సారాంశం ఆధారంగా శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయాలు సభ్య దేశాల పురోగతిలో కీలక పాత్ర పోషించనున్నాయి. శిఖరాగ్ర సదస్సులో జరిగిన చర్చల్లో G20 సాంస్కృతిక రంగం అంశంపై జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి ఈ మాట పలకగానే మనలో ఒక చైతన్యం కలుగుతుంది. తెలియని ఆత్మవిశ్వాసంతో మనసు నిండిపోతుంది. మనది అనే ఓ గర్వం, ప్రపంచానికి సంస్కృతి పాఠాలు నేర్పించిన ఘనత మనదే అనే ఆలోచన కలుగుతాయి. ఇవన్నీ మన దేశ సంస్కృతి వైభవానికి ప్రతీకలు. భారతీయులుగా మనందరికీ గర్వకారణమైన అంశాలు. వాస్తవ దృష్టితో చూస్తే ఏ సమాజానికైనా అక్కడి సంస్కృతి మాత్రమే నిజమైన ఆస్తి. ఇది లేనప్పుడు ఎంత ధనం ఉన్నా అది జీవం లేని రాతి బొమ్మగా మాత్రమే మిగులుతుంది. ఈ సత్యాన్ని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు. అందుకే తరతరాల పాటు నిలిచేలా మన సంస్కృతికి బలమైన పునాదులు వేశారు. వీలునామా రాయాల్సిన అవసరం లేని సాంస్కృతిక సంపదని మనకు వారసత్వంగా అందించారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని పురాతన సంస్కృతుల్లో ఒకటి. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ భారతీయ సంస్కృతి ఏ ఒక్క దశలోనూ తన వైభవాన్ని కోల్పోలేదు. పైగా నిత్యనూతనంగా మారుతూ మరింత వైభవంతో ప్రకాశిస్తోంది. We have mapped our cultural assets and artists not just at the national level but also at the level of all villages in India. We are also building several centers to celebrate our culture. సంస్కృతి ఒక జాతికి ఆత్మగా నిలుస్తుంది. భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా సాగే వైవిధ్య భరితమైన సంస్కృతిని కలిగి ఉంది. దుస్తులు, పండుగలు, భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, వాస్తు, శిల్పం, ఆహారం, కళలు అన్నీ భారతీయ సంస్కృతిలో భాగమే. ముఖ్యంగా వివిధ విదేశీ నాగరికతలు భారతీయ సంస్కృతిని ప్రభావితం చేశాయి. వీటి కలయికతో మన దేశ సంస్కృతి మరింత సుసంపన్నమైంది. ఈ అంశాలన్నింటినీ సమన్వయం చేస్తూ ఇటీవల జరిగిన G20 సదస్సు భారతీయ సంస్కృతి గురించి ప్రత్యేకంగా దృష్టి సారించింది. G20 సదస్సుకు ముందుగా జరిగిన సన్నాహక సదస్సులో కూడా మన దేశం సాంస్కృతిక విభాగాన్ని ప్రత్యేకంగా గుర్తించింది. కల్చర్ ట్రాక్ ఆఫ్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ అనే శీర్షికతో 4 కీలక ప్రాధాన్యతా రంగాలను భారత ప్రభుత్వం గుర్తించింది. అవి: మొదటిది సాంస్కృతిక ఆస్తి రక్షణ మరియు పునరుద్ధరణ, రెండోది స్థిరమైన భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించటం, మూడవది సాంస్కృతిక సృజనాత్మక పరిశ్రమలు మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించటం, నాలుగవది సంస్కృతి రక్షణ మరియు ప్రోత్సాహం కోసం డిజిటల్ సాంకేతికతను పెంపొందించటం. G20 సన్నాహక సదస్సుల్లో భాగంగా ఇటీవల భారత ప్రభుత్వం కల్చర్ యునైట్స్ ఆల్ పేరుతో వినూత్నమైన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించింది. ఒడిశాలోని పూరీ బీచ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, వర్గాల మధ్య శాంతియుత సహజీవనం, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటడం ఈ కార్యక్రమ ఉద్దేశం. సాంస్కృతిక మార్పిడి, అవగాహన ద్వారా మనం మత సరిహద్దులను అధిగమించగలం, అనుబంధాలను పెంపొందించగలం, వ్యక్తులు, సంఘాలు, దేశాల మధ్య అర్థవంతమైన చర్చలను ప్రేరేపించగలం అని చాటి చెప్పటం కల్చర్ యునైట్స్ ఆల్ కథాంశం. అమృత్కాల్ కాలంలో అంటే 25 ఏళ్ల తర్వాత భారతదేశాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షను ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమం సాగింది. కల్చర్ యునైట్స్ ఆల్ కార్యక్రమం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంస్కృతికి ఉండే సంఘటిత స్వభావాన్ని ఈ కార్యక్రమం ప్రకటించిందన్నారు. ముఖ్యంగా ఆధునిక కాలంలో పౌరులంతా అనేక విధాలుగా ఒత్తిడి, శ్రమకు గురవుతోన్న సందర్భాల్లో సంస్కృతి వారి మనసుల్ని తేలికపరుస్తుందని,
వారిలో స్ఫూర్తి నింపుతుందని అన్నారు. G20లో తొలిసారిగా సంస్కృతి పరంగా ప్రత్యేక గ్రూప్గా వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు. G20 దేశాలు సామరస్యం, శాంతి గురించి మాట్లాడేటప్పుడు సంస్కృతిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా మోదీ పేర్కొన్నారు. కల్చరల్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం అందించిన విజయంతో భారత ప్రభుత్వం కల్చరల్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని ప్రత్యేక దృష్టి కేటాయించి నిర్వహించింది. సంస్కృతి పరిరక్షణ కోసం డిజిటల్ టెక్నాలజీని వినియోగించడం, సంస్కృతిని మరింతగా పరిపుష్టం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించడం అనే 2 అంశాలు లక్ష్యాలుగా ఈ సమావేశాలు జరిగాయి. సుస్థిర అభివృద్ధిలో సాంస్కృతిక రంగాన్ని కీలకమైన అంశంగా గుర్తించడం వల్ల కల్చరల్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాలు కూడా విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ యుగే యుగే భారత్ పేరిట జాతీయ స్థాయి మ్యూజియంను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. 5,000 సంవత్సరాలు విస్తృతి కలిగిన భారతీయ సంస్కృతి చరిత్రకు పట్టం కట్టేలా ఈ మ్యూజియం ఉంటుందని, ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా నిలిచేలా దీన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. India democratic heritage. We are also building the Yuge Yugin Bharat National Museum. Once completed, it will stand at the world's largest museum. It will showcase India's history and culture spanning over 5,000 years. I welcome your efforts in this regard. అతి త్వరలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని $180 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం సాంప్రదాయ కళాకారులను ప్రోత్సహించేందుకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తుందని, కళాకారులు తమ కళల్లో రాణించేందుకు సమున్నతమైన సాంస్కృతిక సాంప్రదాయ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. భారతీయ నాగరికత, సామాన్య జీవన విధానం, నాగరిక లాక్షణికత, సాంప్రదాయం ఇవన్నీ భారతీయ తత్వాన్ని తెలియజేస్తాయి. మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటూ ప్రజలందరినీ ఏకం చేస్తాయి. సాంస్కృతిక వారసత్వానికి, పునరుజ్జీవనానికి మన దేశం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంది. భారత ప్రభుత్వం వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచే ప్రదేశాల సంరక్షణ, పునరుజ్జీవనానికి అనేక పథకాలు అమలు చేస్తోంది. జాతీయ స్థాయిలోనే కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా సాంస్కృతిక ఆస్తులు, కళాకారులను భారత ప్రభుత్వం మ్యాపింగ్ చేసింది. సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే అనేక కేంద్రాలను నిర్మించింది. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేసింది. ఇవి గిరిజన తెగల శాశ్వతమైన సంస్కృతిని సమాజం ముందు ప్రదర్శిస్తాయి. కొత్త ఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియం పేరుతో మరొక మ్యూజియంను కూడా ఏర్పాటు చేసింది. భారతదేశ ప్రజాస్వామిక వారసత్వాన్ని ప్రదర్శించే ఒక ప్రయత్నం ఇది. సాంస్కృతిక ఆస్తుల పునరుజ్జీవం మరో ప్రధానమైన అంశం. చెక్కు చెదరని వారసత్వానికి భౌతిక విలువ మాత్రమే కాదు, చరిత్రను, జాతి గుర్తింపును అది ఇనుమడింపజేస్తుంది. సాంస్కృతిక వారసత్వం అందుకొని ఆనందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందులో భాగంగానే విదేశాలకు తరలించబడ్డ వేలాది సంవత్సరాల నాటి భారతీయ శిల్పాలు, కళాఖండాలను వెనక్కు తెప్పించాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2014 నుంచి జరుగుతోన్న ఈ ప్రయత్నంలో కొంతవరకు విజయం సాధించి కొన్ని కళాఖండాలను కూడా వెనక్కు తెచ్చింది. సాంస్కృతిక వారసత్వం అనేది కేవలం శిల్పాలకే పరిమితం కాదు. సాంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు ఇవన్నీ వారసత్వంలో భాగాలే. ఇవన్నీ మన సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ చేస్తాయి. సజీవ వారసత్వానికి, సాంస్కృతిక జీవనానికి పట్టం కట్టే దిశగా ప్రతి పౌరుడు ప్రాథమిక బాధ్యత తీసుకోవాలి. ప్రజల్లో ఈ ఆలోచన కలిగించగలగాలి. అప్పుడే ప్రభుత్వం చేస్తున్న కృషి విజయవంతం అవుతుందని ప్రధానమంత్రి మోదీ G20 సన్నాహక సదస్సులో ప్రకటించారు. Cultural heritage is not just what is cast in stone. It is also the traditions, customs and festivals that are handed down the generations. I am confident that your efforts will foster sustainable practice and lifestyles. ఆర్థిక అభివృద్ధికి, వైవిధ్యానికి కూడా సాంస్కృతిక వారసత్వం అత్యంత విలువైన ఆస్తి. వికాస్ భీ విరాసత్ భీ, వారసత్వంతో కూడిన అభివృద్ధి అనేది భారత ప్రభుత్వం మంత్రం. ఇందులో భాగంగానే ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. భారతీయ కళల ప్రత్యేకతను చాటి చెప్పడంతో పాటు స్వయం సమృద్ధిని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమల పునరుజ్జీవనానికి ఇది దోహదపడుతుంది. అంతేకాదు, సమ్మిళిత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. Our One District One Product initiative showcases the uniqueness of Indian crafts
while fostering self-reliance. Your efforts towards promoting cultural and creative industries hold profound significance. This will facilitate inclusive economic development and support creativity and innovation. సాంస్కృతిక వైభవాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో డిజిటల్ టెక్నాలజీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కీలకమైన అంశంగా భావించి జాతీయ డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపోజిటరీని ఏర్పాటు చేసింది. స్వతంత్ర్య సమకాలం నాటి కథనాలు పునశ్చరణ చేసుకునేందుకు ఇది సహాయకారిగా నిలుస్తుంది. అలాగే సాంస్కృతిక ప్రదేశాలను పర్యాటక మిత్ర ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. సంస్కృతి అందరినీ ఐక్యం చేస్తోంది అనేది భారత ప్రభుత్వ విధానం, లక్ష్యం కూడా. అందుకే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదాన్ని G20 సమావేశాల సందర్భంగా భారత ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీన ఇదే శీర్షికతో ప్రత్యేక తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. ఈ నినాదాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి విశిష్టమైన ఫలితాలు రాబట్టాలంటే G20 దేశాలన్నీ ముక్తకంఠంతో ఈ ఆశయానికి స్వాగతం పలకాలి. ఇందుకోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ 4 Cలను ప్రకటించారు. అవి కల్చర్ సంస్కృతి, క్రియేటివిటీ సృజనాత్మకత, కామర్స్ వాణిజ్యం, కొలాబొరేషన్ సహకారం, సామరస్యపూర్వకం, సమ్మిళితం, శాంతియుతమైన భవిష్యత్తును నిర్మించడంలో సాంస్కృతిక శక్తిని ఉపయోగించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ విధంగా ప్రతి దేశం తనదైన సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూ అందులోని వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఇతర దేశాల సంస్కృతిని ఆదరిస్తూ సాంస్కృతిక విధానంలో ప్రపంచ దేశాలతో అనుసంధానం కావాలి అనేది భారతదేశ ఆకాంక్ష. వసుధైవ కుటుంబకం, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. ఇందుకు సాంస్కృతిక విధానాల పరస్పర అనుసంధానం కూడా ఓ ఉన్నత మార్గంగా నిలుస్తుంది. ఇవన్నీ జరిగితే వసుధైవ కుటుంబకం అనే భావన అతి త్వరలోనే సాకారమవుతుంది. ఇందుకోసం భారతదేశమే నాయకత్వం వహిస్తుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. వసుధైవ కుటుంబకం భారత అధ్యక్షతన G20 సదస్సుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన కె రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు డిపార్ట్మెంట్, KBN కాలేజ్. వ్యాఖ్యానం ABSR మూర్తి. సాంకేతిక సహకారం TVN ప్రసాద్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. G20 India 2023. One Earth, one family, one future. Vasudhaiva Kutumbakam.